పాణ్యం కొత్తూరు క్షేత్రంలో ప్రాకార గోడలపై దాతల పేర్లు. అహోబిలంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు. అహోబిలంలో అక్రమంగా తలనీలాల తరలింపు అడ్డుకున్న భూమా విఖ్యాత్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత. ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీపై మంత్రి ఫరూక్ ఫైర్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నంద్యాల జిల్లా నుండి ప్రభుత్వ క్షేత్రమైనటువంటి శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉన్నాం. ఒకసారి గమనిస్తే కనుక 25,000 రూపాయలు ఇచ్చిన దాతల యొక్క పేర్లన్నీ కూడా ఈ విధంగా దేవాదాయ శాఖ వారు గోడపైన డిస్ప్లే చేయడం జరిగింది. చాలా ఆనందదాయకం అనుకుని అక్కర్లేదు. మరి వారి యొక్క పుస్తకం, వారి యొక్క పాంప్లెంట్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరము రిలీజ్ చేసేటువంటి పాంప్లెంట్లో వారు ఏం చెప్తారంటే, పూర్వం సుమారు 500 సంవత్సరాల కిందట కొత్తూరు గ్రామం రైతు శ్రీ బీరం చెన్నారెడ్డి గారు మాఘశుద్ధ షష్ఠి రోజున తన పొలంలో సేద్యం చేయించుండగా నాగలికి నాగేంద్ర రూపంలో ఉన్న 12 శిరస్సుల సుబ్రహ్మణ్య స్వామి వారి సాలగ్రామ విగ్రహం తగిలింది. అంటే ఇక్కడ ఏమంటున్నారు, కొత్తూరు గ్రామ రైతు చెన్నారెడ్డి గారు, బీరం చెన్నారెడ్డి గారు తన పొలంలో వ్యవసాయం చేస్తుంటే స్వామివారు దొరుకుతారు. ఆ దొరికిన విగ్రహానికి గుడి కడతాం, గుడి కట్టిన విగ్రహానికి అభిషేకాలు చేస్తాం, అభిషేకం చేయడానికి డబ్బులు తీసుకుంటాం, హుండీలు పెడతాం. ఆ క్షేత్రం ద్వారా ఒక ఈవో వస్తాడు, పూజారులు వస్తారు, రకరకాల ఆదాయ వనరులు పెరుగుతాయి. కానీ 25,000 రూపాయలు ఇచ్చిన దాత యొక్క ఫోటో పేరు ఉంటుంది. ఆ గుడికి కారణమైనటువంటి బీరం చెన్నారెడ్డికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. ఇంతకంటే సిగ్గుచేటు రాష్ట్ర దేవాదాయ శాఖకి ఉందా లేదా అని అడుగుతున్నాను. అక్కడెక్కడో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ దేవాలయానికి, ఇంతేసి పేర్లు వేసుకున్న మీరు గుడి ఆయన ద్వారా గుడి వెలిసిందని చెప్పి మీరే చెప్తున్నటువంటి సాక్ష్యము, వారి పేరు లేకపోవడము మీకు సిగ్గుగా లేదా అని చెప్పి అడుగుతున్నాం. అంటే తినింటి వాసాలు లెక్కగట్టడం అనుచారం కూడా వారి పేరు మీద మీరే పబ్లిష్ చేస్తూ వారి పేరుని వేసుకోవడానికి మీకేం నామోషి. కాబట్టి హిందూ సమాజం ఆలోచన చేయాలి. దేవాదాయ శాఖ యొక్క ఆకృత్యాలను ఎక్కడికక్కడ సమాజం ఎండకడుతూ ఈ ఈవోల యొక్క ఆకృత్యాలను రాజకీయ నాయకుల జోక్యం సాధ్యమైనంత తక్కువ దేవాలయాల్లో ఉండేలాగా చేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్. నమస్కారం. మనం ఈరోజు నంద్యాల జిల్లా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఉన్నాం. ఈ క్షేత్రంకు అనువంశిక ధర్మకర్తల చైర్మన్ గా ఉండాలని చెప్పి బీరం చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు హైకోర్టు ఒక కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి కేసు నడుస్తుండగా గౌరవనీయ ఈవో గారు ఒక జీర్ణోద్ధరణ కమిటీ అనేటువంటి ఒక కమిటీని వేయడం జరిగింది. ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి హైకోర్టు దీనిపైన కూడా స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. నేను ఈరోజు ఈవో గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు కోర్టు వారి యొక్క ఆదేశాలను శిరసావహించడానికి మీకు ఏంటి ప్రాబ్లం? మీకు ఏదైనా రాజకీయ ఒత్తిడి ఉందా? కాబట్టి ఈ విషయాన్ని లోతుగా హిందూ సమాజం ఆలోచన చేయాలి. హైకోర్టు ఆదేశాలు కూడా దేవాలయాల్లో ఇంప్లిమెంట్ కావట్లేదు. కేవలం రాజకీయ నాయకుల మాటలు మాత్రమే ముందుకు సాగుతున్నాయి తప్ప కోర్టు ఆర్డర్లు కూడా చెల్లని దుస్థితి ఈరోజు దేవాదాయ శాఖకు వచ్చింది. తక్షణమే ఈ యొక్క కమిటీని తీసివేసి కోర్టు వారి యొక్క ఆదేశాలని గౌరవిస్తారని చెప్పి కోరుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం. మరి అహోబిలంలో ఈరోజు సిఇఓగా రద్దు చేయబడిన పార్థసారథి అనే వ్యక్తి ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, ఈరోజు దేవుడికి చెల్లిచ్చే జుట్టుని ఈరోజు దొంగలిచ్చే ప్రయత్నంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈరోజు ఆయనను అడ్డుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తానే ఉన్నాం, అహోబిలంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిలప్రియ గారు ఎన్నోసార్లు బయటికి వచ్చి చెప్పారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి
ఈరోజు ఆయన ఏదో అహోబిలంలో చాలా దారుణాలు మేము చేస్తున్నామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు కన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో అహోబిలంలో? దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. ఈయన మాట్లాడతాడు అహోబిలం గురించి. మరి మేమేదో ఇక్కడ టెండర్ వేయకపోతే తమిళనాడులో పోయి అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది ఈరోజు మా మీద బురద జల్లాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు, వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో జుట్టు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది కాదు, ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ విషయంలోనే ఈరోజు ఆళ్లగడ్డ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మరి ఎందుకు ఈ సీఈఓకి మాజీ సీఈఓకి ఇంత గంగుల నాని సపోర్ట్ చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఈయనకి ఏమైనా వాటా ఉందా? దాంట్లో ఏమైనా వాటా ఇస్తున్నారా? మరి వాటా ఇవ్వకపోతే ఏం అవగాహన లేకుండా ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి, ఈరోజు నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినావు, రాత్రికి దొరికినాడు అంటే నీ టంగు పవర్ అట్లా. మరి ఇప్పటికైనా అహోబిలం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు కానీ మేము కానీ మా కుటుంబం కానీ ఎన్నో సంవత్సరాలుగా నరసింహస్వామిని మా ఇంటి దేవుడిలా భావిస్తాము. అహోబిలంకి ఏం జరిగినా కూడా ఏం కావాలన్నా కూడా మా కుటుంబం తరపు నుంచి ఎల్లప్పటికీ సపోర్ట్ చేస్తాము. మరి ఫ్యూచర్ లో కూడా అహోబిలం డెవలప్మెంట్ కి చాలా కృషి చేయబోతుంది భూమా అఖిలప్రియ గారిని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు 122.1 కేజీలు ఈరోజు జుట్టు ఈయన దొంగిలించడానికి చూస్తే ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. మరి స్వయాన ఎస్పీ గారి హామీతో ఇది పోలీస్ కస్టడీలో పెట్టుకొని మరి దీనికి లీగల్ గా దీన్ని ఏం చేయాలో అని చెప్పి వారు ఆలోచించిన తర్వాతే ఈరోజు ఆ జుట్టు అనేది ఆ లాకర్లో నుంచి బయటికి వస్తుందని చెప్పి కూడా మరి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు మేము ఇంత పర్టికులర్ గా పట్టుకున్నామంటే దేవుడి సొమ్ము ఎక్కడ బయటికి పోకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రాత్రి అయినా ఇట్లాంటివి జరిగితే స్పందించి ముందరకు వస్తున్నాము. తప్పకుండా అహోబిలంకి ఏ అవసరం ఉన్నా కూడా గత గవర్నమెంట్ కంటే మెరుగ్గా ఈరోజు మేము పనిచేసే పరిస్థితి ఉంది. అది వచ్చే రోజుల్లో జనాలు కూడా గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. बहुत नीचे चले बहुत नीट होता है हाँ बाबू You called 2 tenders. Tenders no one participated. Now the new CEO has come. You have to hand it over to him. How can you take the hair and go to put a vehicle to block what is there, the CC camera, so that you put behind, and you're taking the hair. What is this? What photo? What am I asking? What are you saying? I am asking, what authority do you have to take the hair with you? It is supposed to be called for a tender. If the tender has not been completed, please let me complete. If the tender has not been completed, if you have given it to someone,
You have to let the press know. You let the local people know. That's how a tender works. You're the news here, right? Correct me if I'm wrong. Is that how the procedure works or not? That is the legal way of... What authority are you taking the No, sir. You are alleged. You can refer it, complaint on me. That I'm going to do anyway. I'm asking you very straight. Well, sir. What authority do you have to take the head with you? Sir, I have... Are you the person what you just asked me to answer one question? What authority do you have to take the I head? have permission from the bidder. Got it. If that is the case, whoever has taken it has to come and collect the hair. Yes, Why are you taking the hair with you? I am not taking the hair. The person has to be stopped. First and second thing, you have to let the local people know. You should let the media people know that it has been allotted. So you know there's been a thing going on the same issues. You guys sat with SP. You guys sat with the local authorities to resolve this issue. Or not? How can you give without tender to somebody else like that? Sir, that is what I am telling you. If you are feeling that I have violated... Of course. You ask me on what authority are you Sir, taking I it? told you that I have personal authority on that. How? How means... Is it not to be called for a tender? We have called for the tender didn't go. Correct. If you have not given it, it didn't go. If you give it to someone else, aren't you authorized to give it to a public notice? Not required. What do you mean? Sir, if you feel that I have to give all these violations, then If you want issues to be resolved in a very clean and manner, legally also we'll do one thing. Let the police people hand over whatever is there. Tomorrow, whatever papers you have or whatever legal authorities you have, that he's saying that so-called he has the authority to give to whoever he wants. You show whatever to the police department tomorrow and take it over if it's legally. If not, they'll just take it. Are you okay with that? Better, I'll take charge of this. No, sir. What I'm Sir. trying to say is, it's become an issue. It's almost coming in every media. There can be anything possible. Let it not be an issue. If it's legally, then we can take it from the department tomorrow morning. How does it bother you? okay. Let the police hand over. But better. Everybody should know. Once tender is done. If tender is postponed, he gave a written signed letter saying tender is postponed. Correct? Now, okay, you are saying he has the legal authority to give it to anybody. If so, public notice has to be given. That's how the rule works. Anyway, there also been, not exactly tempted, but we also been running organization. How does it work? Meeting, you have to give a public notice. Second, even if he is given to anybody else, how can he take it in a rented vehicle? What authority does he have? All these things have to be taken into consideration legally. Let MLA Garu come tomorrow to please have a discussion with Honorable SP Garu and Honorable MLA, and then whatever call you take, please take it to 386. Until then, we should not be moving. You just come to a conclusion and then you can do what. But until then, please make sure that it's here and it's safe. క్యాల్కులేట్ చేయి ఒక గంటలో రాత్రి ఆ వీడియో తీసుకుని ఎంగేజ్ ఉన్నాయో క్యాల్కులేట్ చేయి. And it's going to be leaving now? But are you going to file a complaint that he's been doing all this? What is it? Sir, okay, we'll discuss. I know what is going on. Whatever you get, you answer the two questions. First, if the tender is being called, you should be aware the local. Just want little assurance. We've told you before that he's up to something mischievous like this. He's almost planning to steal a big amount of hair.
Sir, I just take one small assurance, sir. We want to get this in your hands. Like, I want to get all this, whatever he is trying to say. Sir, sir, until that happens, let me be with you, sir. In the station, in your custody. Look, sir, if we can let it be in our custody, sir. In the morning, let them show if they have any paper. Let them come and show it and take it, sir. Because night again he'll plan to take it, sir. Sir, they've already prepared some paperwork, sir, to get this out from here. Until tonight, just let it be with you, sir. Tomorrow, let them come and show the paperwork and take it. If they have any legalities on it. Okay, sir. Okay, because again they'll plan to take it in the night, sir. It's very well planned, sir. He blocked the CC camera with the car. And no, if you assure it, then we'll listen. ఏం కాదు తీసుకో. Two minutes. అందరికీ నమస్కారం. మరి అహోబిలంలో ఈరోజు సిఇఓగా రద్దు చేయబడిన పార్థసారథి అనే వ్యక్తి ఈరోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఈరోజు దేవుడికి చెల్లిచ్చే జుట్టుని ఈరోజు దొంగలిచ్చే ప్రయత్నంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఈరోజు ఆయనను అడ్డుకోవడం జరిగింది. మరి గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తానే ఉన్నాం, అహోబిలంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి భూమా అఖిలప్రియ గారు ఎన్నోసార్లు బయటకు వచ్చి చెప్పారు. కానీ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈరోజు మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేందర్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు అహోబిలంలో ఈరోజు ఆయన ఏదో అహోబిలంలో చాలా దారుణాలు మేము చేస్తున్నామని చెప్పి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఇప్పుడు కన్నా నీకు అర్థమైందా ఏం జరుగుతుందో అహోబిలంలో? దేవుడికి ఇచ్చే జుట్టుని ఈరోజు అక్రమంగా సీసీ కెమెరాలకి అడ్డం పెట్టి ఒక బండిని దొంగిలిచ్చే పరిస్థితిలో ఈరోజు అహోబిలం ఉంది. ఈయన మాట్లాడతాడు అహోబిలం గురించి. మరి మేమేదో ఇక్కడ టెండర్ వేయకపోతే తమిళనాడులో పోయి అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి కొంచెం కూడా అవగాహన లేకుండా నోటికి ఏదొస్తే అది ఈరోజు మా మీద బురద జల్లాలని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఏమంటాడు, మేము వీళ్ళకి ఇక్కడ మేము అడ్డుకుంటున్నాం కాబట్టి పోయి తమిళనాడులో జుట్టు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అది కాదు, ఇప్పుడు అడ్డంగా బయటపడ్డారు. ఈరోజు ఎవరికి తెలియకుండా అక్రమంగా ఈరోజు దొంగతనంగా ఏ విధంగా ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశాడో ఆ విషయంలోనే ఈరోజు ఆలగడ్డ ప్రజలకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది. మరి ఎందుకు ఈ సీఈఓకి మాజీ సీఈఓకి ఇంత గంగుల నాని సపోర్ట్ చేశాడు నాకు అర్థం కావట్లేదు. ఈయనకి ఏమైనా వాటా ఉందా? దాంట్లో ఏమైనా వాటా ఇస్తున్నారా? మరి వాటా ఇవ్వకపోతే ఏం అవగాహన లేకుండా ఈరోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు నువ్వు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినావు, రాత్రికి దొరికినాడు అంటే నీ టంగు పవర్ అట్లా. మరి ఇప్పటికైనా అహోబిలం గురించి మీరు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఎంక్వైరీ చేసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు కానీ మేము కానీ మా కుటుంబం కానీ ఎన్నో సంవత్సరాలుగా నరసింహస్వామిని మా ఇంటి దేవుడిలా భావిస్తాము. అహోబిలంకి ఏం జరిగినా కూడా ఏం కావాలన్నా కూడా మా కుటుంబం తరపు నుంచి ఎల్లప్పటికీ సపోర్ట్ చేస్తాము. మరి
ఫ్యూచర్ లో కూడా అహోబిలం డెవలప్మెంట్ కి చాలా కృషి చేయబోతుంది భూమా అఖిలప్రియ గారిని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు 122.1 కేజీలు ఈరోజు జుట్టు ఈయన దొంగిలించడానికి చూస్తే ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. మరి స్వయాన ఎస్పీ గారి హామీతో ఇది పోలీస్ కస్టడీలో పెట్టుకొని మరి దీనికి లీగల్ గా దీన్ని ఏం చేయాలో అని చెప్పి వారు ఆలోచించిన తర్వాతే ఈరోజు ఆ జుట్టు అనేది ఆ లాకర్ లోంచి బయటికి వస్తుందని చెప్పి కూడా మరి మేము తెలియజేస్తున్నాం. ఎందుకు మేము ఇంత పర్టికులర్ గా పట్టుకున్నామంటే దేవుడి సొమ్ము ఎక్కడ బయటికి పోకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు రాత్రి అయినా ఇట్లాంటివి జరిగితే స్పందించి ముందరకు వస్తున్నాము. తప్పకుండా అహోబిలంకి ఏ అవసరం ఉన్నా కూడా గత గవర్నమెంట్ కంటే మెరుగ్గా ఈరోజు మేము పనిచేసే పరిస్థితి ఉంది. అది వచ్చే రోజుల్లో జనాలు కూడా గమనిస్తారని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఏఐటియుసి, ఏఐటియుసి, ఏఐటియుసి. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి కనీస వేతనం. రామని చెప్పండి సార్ కలెక్టర్ స్టేట్మెంట్ కాదు ఇది. రికమెండేషన్ తీసుకొని రా. ఎవరైనా రామని చెప్పండి అధికారులు. పోలీసులు ఆర్టిఫై చేస్తాను. మేమేం చేయడం లేదు దేశంలో ధర్నా చేసే హక్కు లేదా? కట్టమని అడుగుతున్నాం. కేసు నవచేతన వ్యాపులు వెంటనే, నవచేతన వ్యాపులు వెంటనే, నవచేతన వ్యాపులు వెంటనే. మా సమస్యలు వినేందుకు అధికారులు వెంటనే, అధికారులు వచ్చే వరకు, అధికారులు వచ్చే వరకు ఆ సమస్యలు వెంటనే, ఆ సమస్యలు వెంటనే. అవును సార్, మీరు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయండి, మీరు అరెస్ట్ చేసుకోండి, అంతే కదా. శాంతియుతంగా ధర్నా చేస్తాను. ఆడలను దొబ్బుతారా సార్? ఆడలను దొబ్బుతారా?
అరెస్ట్ చేయండి. నేను చెబుతున్నాం అంటాను, మీరు అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి. నేను అడిగానా మీరు వచ్చి అడిగారమ్మా? నేను మాట్లాడానా మిమ్మల్ని మీరు వచ్చి మాట్లాడాను? నేను గమ్ము నిలబడుకొని ఉన్నా. నేను గమ్ము నిలబడుకున్నానా? నేను వచ్చి మాట్లాడాను. మిమ్మల్ని మాట్లాడాను. నేను మిమ్మల్ని ఏమన్నా మాట్లాడాను? అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులంతా కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. అనేక సంవత్సరాల నుండి వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలని, ఈరోజు యాపుల భారంతో వారంతా కూడా అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో యాపుల భారం తగ్గించాలంటే ఏ ఒక్క అధికారి ప్రభుత్వంలో ప్రభుత్వం వాళ్ళకి ఆ రోజు ఇదే పత్త కండు వాసినటువంటి టీడీపీ నాయకులు మా దగ్గర కనపడడం లేదా, వినపడడం లేదా అనేది తరపున ఉండి ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించే నాయకుడు ఎక్కడ? తాడేపల్లిలో ఉన్నాడా? ప్రభుత్వంలో ఆందోళన చేస్తే వ్యతిరేక ప్రభుత్వం మద్దతు ఇస్తా తప్ప సమస్యల పరిష్కారానికి 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మెమరీ కొట్టేశారు ఒక్కడు పోయి 5 లక్షలకు ఎకరా. ఈయన పోయి కోర్టు పోయి ప్రొటెస్ట్ చేశాడు. ప్రొటెస్ట్ చేద్దాం రమ్మని ఈయన కొట్టి ఈయన కరీంపోయి నేను ఆ రజాకు ఆ బ్రిడ్జి కింద కూర్చుంటే ఒకటి రాలే సాయమని దాన్ని కాపాడుకొని 10 మంది రాలే. అది మన దగ్గర ఉంది యూనిటీ. మీ ప్రాపర్టీని మీరు కాపాడుకోకుంటే ఒబ్బోడుగా మరి జనాలు అర్థమే కాదా నాకు. అది కూడా చెప్పినట్టు మనకి బుద్ధి లేదు అభ్యర్థి కానీ అర్థలేని మాటలు మాట్లాడితే ఎట్లా? అది కోర్టులో ఉంది. ఇలా మొన్ననే కోర్టు పోయించినాడు, ఈయననే పోయించినాడు. అది చరిత్ర వేసి ప్రజలు కొడతారు కూడా. తప్పు ఎవరు చేసినారని తెలుస్తుంది. అది తెలుసుకోవాలా. ఒబ్బోడులో 50 వేసిన బొమ్మలు ఆడినే ఉన్నాయి. ఎవడన్నా అభివృద్ధి చెందినాడా? అదేమన్నా ఎవరికొరకు ఉపయోగపడిందా? ఎంతవరకు కాపలా కాస్తావు? నీ సొంత స్థలానికి కాపలా కాలేక చచ్చిపోతాడు. మనం 2 సెంట్లకు 3 సెంట్లకు ఇళ్ల పట్టాలు ఇస్తే మళ్ళీ ఇళ్ల పట్టాలు వాడు ఆక్యుపై చేసుకుని ఈడు ఆక్యుపై చేసుకుంటే ఈ 100,000 ఎకరాలు ఏం చేయాలా? దాన్ని ఏదైనా చేయాలా? ఊరికి స్టేట్మెంట్ ఇచ్చి ఇది కాదు ఈ పార్టీలో కులాలకు దీన్ని పెట్టాకండి. మనం దీనివల్ల మనం లాభం పొందాలా? ఈ స్థలం మంది, ఈ స్థలంలో మనం అభివృద్ధి చెందాలా? ఒక్కొక్క స్థలం తీసుకొని ఒక్కొక్క మంత్రిగా నేను ఉంటా కాబట్టి ఒక 50 సెంట్లు ఎందుకు 60 ఎకరాలు తీసుకో, 2 ఎకరాలు తీసుకో. హాస్టల్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయినాయి, ఇన్కంప్లీట్ అయిపోయినాయి. 2018-19 శాంక్షన్ చేసి హాస్టల్ బిల్డింగ్ చూసాం, కంప్లీట్ అయిపోయినాయి. మళ్ళీ డబ్బులు ఇచ్చి దాన్ని కంప్లీట్ చేయించారు. కాబట్టి మనము ఆ ఒక్కోటి స్థలం చూడు, అంతలో అది జరగని గవర్నమెంట్ స్థలం కాదను. కాబట్టి ఒక్కోటి స్థలం కూడా ఇచ్చేద్దాం. ఇట్లా ప్రభుత్వం అడిగింది ఒక్కోటి స్థలాలు ఇస్తామని చెప్పాము. పోలీసు వాళ్ళు అడిగినారు. అంజద్ ఆ రోజు కాపాడకపోయింటే అసలు ఒక్కోటి స్థలం అప్పుడు ఉండే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అంతా అమ్ముకొని తినేసేవాళ్ళు. ఆ పాటికి మీకు అందరు తెలుసు. మేమే వచ్చినాం, మేము ఫోటోలు తీసినాం. ఈ పిల్లలు అప్పుడు ఉన్నారు లేదు నాకు తెలుసు, కానీ యువర్ దేర్, యువర్ ది ఎవిడెన్స్. ఉన్నావు కదా. ఒక ఆయన మానుకున్నాడు, ఒక ఆయన చచ్చిపోయినాడు. ఒక్కోటి స్థలాలని అక్కడ ఈయన కాపాడకపోతే ఆయనకి దండలేయాల. ఇప్పుడు ఈ రోజు నిలబడింది దాంట్లో పూర్వకాలం. మనం ఏం చేయాలి? దాన్ని మనకి ఎందుకు ఇచ్చారు పూర్వీకుడు? ఎందుకు ఇచ్చారని అది చూసుకుంటూ కూర్చొని ఒక్కోటి స్థలం అనే అది ఎవరు తినిపోయినప్పుడు ఒక్కోటి స్థలం పాయని చెప్పనిక మన అభివృద్ధి కోసం, మన పురోభివృద్ధి కోసం, సంక్షేమం కోసం ఇచ్చినారు. మరి ఏం చేసుకోలేకపోతే ఎట్లా? దాన్ని ఏదో అభివృద్ధిలో చేయాలా, 10 మంది కూర్చోవాలా, మీరు మాట్లాడుకొని చేయండి ఫరూక్ అన్నట్టే చేస్తా. ఫరూక్ కడదాం కమర్షియల్ కాంప్లెక్స్, ఆ డబ్బులు వస్తాయి.
పోలీసు వాళ్ళు అడిగారు 20 ఎకరాలు, కోర్టు అడిగారు, గౌరవ కోర్టు అడిగారు, ఇచ్చినాడు. ప్రభుత్వం డబ్బులు తీసుకుంటే కాంప్లెక్స్ కట్టండి. కడపలో కట్టించారు కట్టేయలేదా? కర్నూలు కట్టించినారా? అది నేను కట్టించిన. కాబట్టి మన అభివృద్ధి చేయాలా. చాలా పేదరికంలో నా వాడి బిడ్డలు, మీ కష్టాలు నాకు తెలుసు. కాబట్టి మీ కష్టాలు గుర్తించిన తర్వాత ప్రభుత్వం మంచి పని కార్యక్రమం చేస్తా ఉంది ఈరోజు. పాణ్యం కొత్తూరు క్షేత్రంలో ప్రాకార గోడలపై దాతల పేర్లు. అహోబిలంలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదు. అహోబిలంలో అక్రమంగా తలనీలాల తరలింపు, అడ్డుకున్న భూమా విఖ్యాత్. నంద్యాల జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత. ఏఐటియుసి ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీపై మంత్రి ఫరూక్ ఫైర్.